అందరికీ నమస్కారం. గత 20 సంవత్సరాలుగా మార్గదర్శి మీద, అలాగే రామోజీరావు గారి మీద, ఆయన లేకపోయినప్పటికీ రామోజీరావు గారి మీద సాగించినటువంటి అధర్మ యుద్ధానికి నిన్న సుప్రీంకోర్టులో అయితే తెరబడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందరికీ తెలిసిందే, చాలామందికి సుపరిచితమే. ఎందుకంటే ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు ఎన్నో మోసాలు చేసి ఎంతోమందికి డబ్బులు ఎగ్గొట్టేసినప్పటికీ కూడా మార్గదర్శి ఒక్క వ్యక్తికి కూడా ఒక్క పైసా ఎప్పుడూ నష్టం చేకూర్చలేదు. అయితే వాస్తవానికి ఇది ఇప్పుడు కాదు, మనం మాట్లాడుకోవాల్సింది రాజశేఖర రెడ్డి టైం నుంచి మాట్లాడుకోవాలి. అసలు ప్రస్తుత కేసు విషయానికి వస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించి వాటిని ఇతర అవసరాలకు మళ్లించారు అని అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గత 20 సంవత్సరాల క్రితం నుంచి 2008, నాకు తెలిసి 2008లో అనుకుంటా కేసు వేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది సాగుతూనే ఉంది మార్గదర్శి ఫైనాన్షియర్స్. సో దీంట్లో విషయం ఏంటంటే వాస్తవానికి రామోజీరావు గారు ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదు, ఎవరికి అన్యాయం చేయలే. ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ. మీకు విచిత్రం ఏంటంటే గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ దివాళా తీస్తుందని ఖాతాదారులను రెచ్చగొట్టే ప్రయత్నం అప్పట్లో రాజశేఖర రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినప్పటికీ కూడా ఒక్క ఖాతాదారుడు కూడా మార్గదర్శి మీదకి వెళ్ళి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగల. రామోజీరావు గారి మీద ఒత్తిడి తెచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగల. రామోజీరావు గారు 20 ఏళ్ల క్రితమే 2008లోనో 2006లోనో ఒక లేఖ కూడా విడుదల చేశారు. చివరి ఖాతాదారుడికి చివరి రూపాయి ఇచ్చే వరకు నాది బాధ్యత అని చెప్పి అప్పట్లో ఆయన ఒక బహిరంగ లేఖ కూడా తన ఖాతాదారులకైతే విడుదల చేశారు. ఈ కేసు వాస్తవానికి తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏది ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద రామోజీరావు సాగిస్తున్నటువంటి యుద్ధానికి ఆల్రెడీ గతంలోనే తెరబడింది. అయితే హైకోర్టు కొట్టేయటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఎవరు? ఉండవల్లి అరుణ్ కుమార్ వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. వాస్తవానికి మరి ఎందుకనో ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మొదటి నుంచి కూడా రామోజీరావు గారు అంటే పడదు. వాస్తవానికి ఈ బాధ్యతను అప్పచెప్పింది ఎవరయ్యా అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గురువు లాంటి రాజశేఖర్ రెడ్డి. 2006లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి అప్పగించాడు. ఎందుకు రాజశేఖర్ రెడ్డి అప్పగించాడంటే 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈనాడులో వచ్చే కథనాలు రాజశేఖర్ రెడ్డికి రుచించలేదు. ఎలాగైనా సరే రామోజీరావు వంతు ఈనాడు వంతు చూడాలి, సో ఎలా చూడాలి అని ఆలోచిస్తున్న కోణంలో మన ఉండవల్లి అరుణ్ కుమార్కి 2006లో ఆ బాధ్యత అప్పగిస్తే 2006 నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ అటు ఆర్బీఐకి ఇటు కేంద్ర హోంశాఖకు లేఖలు రాస్తూ ఇందులో అన్యాయం జరిగిపోయింది, కుటుంబ సంస్థగా ఏర్పడి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇది నిబంధనలకు విరుద్ధం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని లేఖలు రాస్తూ 2008లో మొట్టమొదటిసారిగా కేసు నమోదు చేయించారు. అప్పుడు సీఎంగా ఉన్నది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అనుకున్నది ఏంటంటే కేంద్రంలోనూ మనమే ఉన్నాం, రాష్ట్రంలోనూ మనమే ఉన్నాం కాబట్టి ఇక రామోజీరావు ఆటలు సాగవు అని అప్పట్లో అనుకున్నారు. కానీ రామోజీరావు గారు నీతిగా నిబద్ధతగా నిలబడ్డారు కాబట్టే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారిని ఏం చేయలే. ఇంకో విషయం ఏంటంటే నిన్న కోర్టు వ్యాఖ్యానించేటప్పుడు ఏం చెప్పిందంటే కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు మీరెవరు, పిటిషన్ వేయడానికి మీరెవరు అని ఉండవల్లి అరుణ్ కుమార్ని అడిగింది. ఎందుకని అడిగిందంటే మీరు మార్గదర్శి ఫైనాన్షియల్లో డబ్బులు కట్టారా, మీరు ఖాతాదారుడా? కాదు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీకేదైనా డబ్బులు ఎగ్గొట్టిందా? కాదు. మరి మీరెవరు, మీ ఇంట్రెస్ట్ ఏంటి అని క్వశ్చన్ చేయటంతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ లాయర్లు వాదనలు వింటుంటే మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మా దగ్గరకు వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. మీ వాదనలు వినే కొంది ఈ అనుమానం మరింత బలపడుతుంది తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఎక్కడా కనపడటం లేదు, మీ ప్రయోజనం తప్ప అని నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఈ కేసును కొట్టివేయటంతో ఇక పూర్తిగా ఈ కేసుకు తెరబడింది. అంటే హైకోర్టులో ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యయనాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్ళి లేపితన్నించుకోవడం అంటారు చూసారా, ఆ టైపులో ఉండవల్లి అరుణ్ కుమార్కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అసలు ముందు మీరెవరని అడిగింది. అడగటమే కాదు, మీ వాదనలు వింటుంటే మీరేదో నష్టపోయారనో లేదో ఎవరో నష్టపోయారనో ఈ పిల్లేసినట్టుగా కనపడలేదు, మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి పిల్లేసినట్టుగా కనపడుతుందని చెప్పి కొట్టివేయడం జరిగింది. అసలు ఏంటి దీని స్టోరీ అనేది మనం కొంచెం వెనక్కి కూడా వెళితే అప్పట్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది. బ్యాంకులనైనా నమ్మేవాళ్ళు లేదో తెలియదు, కానీ అప్పట్లో మనం మాట్లాడుకునేది 20 సంవత్సరాల క్రితం సంగతి, 2006, 2008, 2004 ఆ టైం సంగతి. సో బ్యాంకులనైనా ప్రజలు నమ్మేవాళ్ళు లేదో తెలియదు, కానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మాత్రం చాలా బలంగా నమ్మేవాళ్ళు ప్రజలు. ఈరోజు ఈనాడులో కొంతమంది తమ మనోభావాలు పంచుకున్నారు. మార్గదర్శితో 30-40 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పేపర్లో మాట్లాడారు. ఒకసారి చూడండి మీరు, ఈనాడులో వేశారు.
అంటే మార్గదర్శి అంటే ఎంత నమ్మకం అంటే అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ రోజు ప్రెస్ మీట్లు పెట్టి 2006-8 సమయంలో మార్గదర్శి దివాళా తీసేస్తుంది, ఫైనాన్షియర్లందరూ మీరు వెళ్ళిపోయి ఖాతాదారులందరూ మీ డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పి రోజు రెచ్చగొట్టు ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్ ఇచ్చేవాడు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక రూల్ ఉంది. ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద ఒక సంస్థ ఏర్పడి ఇతరుల నుంచి నిధులు వసూలు చేయకూడదు. అంటే ఆ కుటుంబ సభ్యుల నిధులు అందులోకి రావచ్చు, తప్పులేదు. అలాగే కుటుంబ సభ్యులు పెట్టుబడులకు సంబంధించినటువంటి నిధులు ఆ సంస్థలోకి రావచ్చు, తప్పులేదు. కానీ బయట వ్యక్తుల నుంచి మాత్రం నిధులు సేకరించకూడదు, 45S అంటాం. సో ఆ నిబంధన ప్రకారం ఇక్కడ రామోజీరావు గారు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా సొంత పెట్టుబడి సొంత ఆస్తుల్లోనే తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు తప్ప బయట వ్యక్తులను ఎవరిని భాగస్వామ్యులుగా చేసుకోరు. బ్యాంకుల నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ ఆయన ఎక్కడ అప్పు కూడా తీసుకోరు. ఆయనకు వచ్చినటువంటి లాభాన్నే మరొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడ వచ్చిన లాభాన్ని మరొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మొత్తం అక్కడక్కడే తిరుగుతుంది తప్ప ఆయన బయట వ్యక్తుల్ని తీసుకోవటం అనేది జరగదు. ఇక్కడ ఏమైంది, ఇది ఒక UHF అంటే అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీగా మారింది. వాస్తవానికి వీళ్ళు నిధులు సేకరించకూడదు అనేది RBI రూల్స్లో చెబుతున్నటువంటి మాట. అయితే రామోజీరావు గారు అప్పుడు కోర్టులో ఒక వివరణ ఇచ్చారు. మేము మా అంతటగా చేయలేదు, మేము కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాకు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే దీన్ని నిధులు సేకరించవచ్చు కానీ దుర్వినియోగం చేయకూడదని చెప్పారు కాబట్టి మేము నిధులు సేకరించాం తప్ప నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించాలనేది మా ఉద్దేశం కాదు అని చెప్పి అప్పట్లోనే RBI కావచ్చు, కోర్టులకు కావచ్చు రామోజీరావు గారి తరపున, మార్గదర్శి తరపున వివరణ కూడా ఇచ్చారు. విషయం ఏంటంటే అప్పట్లో రామోజీ ఫిలిం సిటీ డెవలప్ చేస్తున్నటువంటి టైం రామోజీరావు గారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి టైం అది. సో పీక్ టైంలో ఉన్నాడు ఆయన. సో కరెక్ట్గా ఇదే దెబ్బ కొట్టడానికి ఇదే అదునైన సమయం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కేంద్రంలో అప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చిదంబరం ఉన్నారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చారు. రామోజీరావు యాంటీ కాంగ్రెసు, సో ఆయన్ని దెబ్బ కొడితే అటు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టొచ్చు, ఆయన్ని దెబ్బ కొట్టొచ్చు, రాష్ట్రంలో మనకు మరింత బలం పెరుగుతుందని చెప్పి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఒత్తిడి తీసుకొచ్చి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరాన్ని కూడా బలంగా ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సరే చిదంబరం గారు మనస్ఫూర్తిగా చేశారా లేకపోతే లేదా మనకు తెలియదు, కానీ ఆయన కూడా తప్పని పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డికి కొంత సహకరించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఎప్పుడైతే RBI దగ్గరికి వెళ్ళింది, విషయం RBI దగ్గరికి వెళ్ళింది. సో కేంద్ర పెద్దలు కూడా ఏంటంటే దీన్ని ఆరాధీయటం మొదలుపెట్టారు. ఎవరు అసలు రామోజీరావు ఏంటి, కథ ఏంటి, ఈయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఏంటని ఆరాధీయటం మొదలుపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ RBIకి కానీ ఏం తెలిసిందంటే రామోజీరావు అనే వ్యక్తి అక్కడ అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి. ఒక్క ఖాతాదారుడు కూడా ఆయన మీద నమ్మకాన్ని సడలిపోరు. మీరు ప్రయత్నం చేసి చూడండి, ఒక్క ఖాతాదారుడైన నమ్మకాన్ని సడలిపోతాడేమో, మీరు ప్రయత్నం చేసి చూడండి. అంత నమ్మకమైన వ్యక్తి లెక్కల్లో ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అవసరమైతే ఖాతాదారుడికి తల తాకట్టు పెట్టైనా సరే ఖాతాదారుడికి చెల్లిస్తాడు తప్ప మోసం చేసే వ్యక్తో ఇంకో వ్యక్తో కాదు. రెండోది ప్రజల్లో బ్యాంకుల కంటే అత్యధిక నమ్మకం చొరగొన్నటువంటి వ్యక్తి రామోజీరావు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అప్పుడు అర్థమైంది, ఓకే రామోజీరావు అనే వ్యక్తి చాలా విశ్వాసాన్ని చొరగొన్నాడు, ఖాతాదారుల విశ్వాసాన్ని. ఆ ట్రయల్స్ కూడా వేశారు. ఏంటా ట్రయల్స్, రామోజీరావు దివాళా తీసేస్తున్నాడు, మార్గదర్శి దివాళా తీసేస్తుందని ట్రయల్స్ వేస్తే ఖాతాదారులు ఎవరు కూడా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి మార్గదర్శి మీదకి వెళ్ళిపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి అనలా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక సంస్థ పెట్టాను అనుకోండి, ఒక ఏదన్నా ఫైనాన్షియల్ సంస్థ పెట్టాను, నేను చీటీలు కట్టించుకుంటున్నా, నా మీద ఎవరో ఒక పుకారు పుట్టించారు, సుధాకర్ అనే వ్యక్తి దివాళా తీసేస్తున్నాడు అనగానే ఏం చేస్తారు, ఖాతాదారులు వచ్చి మీద పడతారు, నా డబ్బులు ఇచ్చే అని ఖాతాదారులు మీద పడతారు. సో అప్పుడు నిజంగా దివాళా ఎప్పుడు జరుగుతుందంటే అప్పుడు జరుగుద్ది. కానీ ఇక్కడ రామోజీరావు గారి మీద అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమారు ఇంతమంది దుష్ప్రచారాలు చేసినా ఒక్క ఖాతాదారుడు కూడా మార్గదర్శి ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడగల. ట్విస్ట్ ఏంటో తెలుసా, రామోజీరావు గారు మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అని లేఖ రాసినా కానీ చాలామంది రాలేదు. ఇప్పటికీ ఒక 5 కోట్ల రూపాయల నిధులు అలాగే ఉండిపోయాయి, వాళ్ళు వచ్చి తీసుకోలేదు. మార్గదర్శిలో డబ్బులు కట్టిన 5 కోట్ల రూపాయలు ఇంకా స్టిల్ ఇక్కడికి ఉండిపోయినాయి, వాళ్ళు వచ్చి తీసుకోలేదు, స్టిల్ ఈ రోజుకి వచ్చి తీసుకోలేదు. అదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పారు. అప్పట్లో విశ్వ ప్రయత్నం చేశారు. అప్పుడు RBI ఏం చేసిందంటే సరే మీ మీద ఎలాంటి కంప్లైంట్ రాలేదు అంటే ఖాతాదారుల నుంచి కంప్లైంట్స్ వస్తే అది మళ్ళీ కేసుగా మారుద్ది, అది తీవ్ర రూపం దాలుస్తుంది. మీ మీద ఒక్క ఖాతాదారుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, కాకపోతే మీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిధుల మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించేయండి.
హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ 45S ప్రకారం మీరు ఈ నిధులు సేకరించకూడదు. మీరు సేకరించారు కాబట్టి ఇమీడియట్గా నిధులు తిరిగి చెల్లించేసి తర్వాత మళ్ళీ నిబంధనలకు అనుగుణంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి మీరు నిధులు మళ్ళీ వసూలు చేసుకోండి అని చెప్తే రామోజీరావు గారు అప్పుడే నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఇంకా మార్గదర్శి ఫైనాన్షియర్స్లోకి ఇంకా డబ్బులు తీసుకోకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నారు. సో ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందో ఆ మాటకు కట్టుబడి చెల్లించడానికి రామోజీరావు గారు పూనుకున్నారు. కాకపోతే 2500 కోట్ల రూపాయలు చెల్లించాలి. అప్పటి వరకు ఆయన సేకరించిన మొత్తం నిధులు 2500 కోట్ల రూపాయలు. ఇది చిన్న మొత్తం కాదు, 20 ఏళ్ల క్రితం ఇది చాలా పెద్ద మొత్తం. అయితే ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం ఎందులో ఇన్వెస్ట్ అవుతున్నాయి? రామోజీ ఫిలిం సిటీలో ఇన్వెస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చేశారంటే ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి రెచ్చగొట్టారు, ఖాతాదారులను రెచ్చగొట్టారు, రోజు స్టేట్మెంట్లు ఇచ్చారు, బహిరంగ విమర్శలు చేశారు. కానీ ఏ ఖాతాదారుడు కూడా నమ్మకాన్ని కోల్పోయి వెళ్ళి రామోజీరావు గారి మీద పడి అడగల. అయితే ఇదేంటి మనం ఎంత రెచ్చగొట్టినా ఒక్కడు వెళ్ళట్లేదని అప్పట్లో వాళ్ళు మదన పడ్డారు. కానీ రామోజీరావు గారు ఏం చేశారంటే లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రతి రూపాయి చెల్లించేయాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇక నుంచి మార్గదర్శి ఫైనాన్షియర్స్కి ఎవరు డబ్బులు చెల్లించవద్దు, ఇక నుంచి నిధులు తీసుకోవటం నిలిపివేశాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ అందరి డబ్బులు తిరిగి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, వచ్చి తీసుకువెళ్ళండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి అప్పట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ రెచ్చగొడుతున్నారు కాబట్టి ఖాతాదారులకి సవివరంగా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ ఈరోజు ఈనాడులో వాళ్ళు ప్రచురించారు. అప్పట్లో ఆయన రాసిన బహిరంగ లేఖ ఏంటంటే నిప్పు లాంటిది మా నిజాయితీ, చట్టవిరుద్ధంగా ఒక్క పని చేయలేదు, ఖాతాదారుల శ్రేయస్సే మాకు ప్రాణ ప్రధానం, రామోజీరావు బహిరంగ లేఖ అని చెప్పి ఈరోజు ఈనాడులో ప్రచురించారు. సో అప్పట్లోనే రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖను రామోజీరావు గారు అయితే రాయటం జరిగింది. ఎందుకని వీళ్ళందరూ కూడా రెచ్చగొడుతున్నారు కాబట్టి ఖాతాదారులకు భరోసా ఇవ్వడానికి ఒక లేఖ రాశారు. అయితే ఇప్పుడు రామోజీరావు గారికి డబ్బులు కావాలి. మరి 2500 కోట్లు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో ఇన్వెస్ట్మెంట్లో ఉన్నాయి. సో ఏం చేయాలో అర్థం కాక ఆయన తన జీవితంలోనే ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో ఇప్పటి వరకు మరొక వ్యక్తి వేలు లేదు, కానీ మొట్టమొదటిసారిగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో కొంత వాటా అమ్మాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకని? ఈ 2500 కోట్ల రూపాయలు డబ్బులు సేకరించాలి కాబట్టి అమ్మాలి అని నిర్ణయించుకుని ఆయన ముందుకు వచ్చారు. అయితే ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో కొంత వాటా కొనడానికి అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. అంటే వివిధ కార్యకలాపాలు నిర్వహించే అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. అయితే వెంటనే రాజశేఖర్ రెడ్డి మళ్ళీ అడ్డుపడే ప్రయత్నం చేశాడు. ఎందుకని? ఎవరైనా సరే ఇందులో వాటా కొని డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు ఖాతాదారులకు చెల్లించేస్తే ఇష్యూ సాల్వ్ అయిపోద్ది. అలా అవ్వకూడదు, రామోజీరావు మీద నెగిటివ్ యాంటీ క్రియేట్ చేయాలని చెప్పి ఎవరి కొనడానికి వచ్చిన వ్యక్తి అని ఆరాధీసి వెంటనే అప్పట్లో ఒక నిబంధన ఉండేది. ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో ఈనాడు పత్రిక కూడా ఉంది కదా. సో అప్పట్లో పత్రికల్లో విదేశీ నిధులు రావటం నిషేధం. అప్పుడప్పుడే సడలింపు వచ్చింది, పత్రికలకు కూడా విదేశీ నిధులు, విదేశీ నుంచి వచ్చే పెట్టుబడులు తీసుకోవటం అనేది అప్పటి వరకు నిషేధం. అప్పుడప్పుడే సడలింపు ఉంది. వెంటనే ఏం చేశారు? రాజశేఖర్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ చిదంబరం దగ్గర కూర్చుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్వెస్ట్మెంట్ని సాగనివ్వకూడదు, ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో భాగాన్ని ఈయన అమ్మకూడదు, ఆయన కొనకూడదు. ఎందుకు కొనకూడదు అంటే ఈనాడు పేపర్ కూడా ఉషోదయ ఎంటర్ప్రైజెస్లోనే ఉంది కాబట్టి పత్రికలకు విదేశీ నిధులు రావటం అనేది నిషేధం కాబట్టి, లేదా అప్పుడే సడలింపు వచ్చింది, ఆ టైంలోనే సడలింపు టైం అది, లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి, కేంద్ర ప్రభుత్వం అగ్రీ చేస్తే ఆయన నిధులు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ రామోజీరావు గారు ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం నెలల తరబడి నెట్టేస్తుంది తప్ప అనుమతి ఇవ్వటం లేదు. రామోజీరావు కూడా అర్థమైపోయింది, ఓకే రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతున్నాడని. పాపం ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి సంస్థ చూసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇదేదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉంది, ఇదంతా అయ్యేది కాదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారి ముందుకు వచ్చాడు. ఆయన స్టాక్ మార్కెట్తో పాటు అనేక వ్యాపారాలు చేస్తాడు. ముంబైకి చెందినటువంటి వ్యాపారి ముందుకు వచ్చాడు. తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ ఎవరి ముంబైకి చెందినటువంటి వ్యక్తి అని ఆరా తీసి అతనికి చెందినటువంటి ఒక చిన్న లూప్ హోల్, ఆంధ్రప్రదేశ్లో కూడా తనకి సంబంధించినటువంటి ఏదో పెట్టుబడిలో వ్యాపారాలు ఏవో ఉన్నాయి, అందులో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న లూప్ హోల్ పట్టుకుని ఏకంగా ముంబై వ్యాపారి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చి దొరికితే అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఆదేశాలు ఇచ్చాడు. అప్పుడు సీఎంగా ఉన్నది ఎవరంటే రాజశేఖర్ రెడ్డి. ముంబై వ్యాపారి కూడా ఒకసారిగా బిత్తరపోయాడు, అసలు నా మీదేంటి లుకౌట్ నోటీస్ ఏంటి, నన్ను అరెస్ట్ చేయాలనుకోవటం ఏంటని చెప్పి అనుకుంటే ఆయనకి విషయం అర్థమైంది, రామోజీరావు గారికి అక్కడ సీఎంకి పడటం లేదు కాబట్టి నేను రామోజీరావు షేర్ కొనడానికి వెళ్తున్నాను కాబట్టి నా మీద కక్ష కట్టారు అని ముంబై వ్యాపారికి అర్థమయ్యి ఆయన కొంతకాలం ఆ ముంబై నుంచి పారిపోయి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ వ్యాపారి వెనక్కి
నేను రామోజీరావు గారి షేర్ ఖచ్చితంగా కొనాల్సిందే, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో కొంత భాగాన్ని కొనాల్సిందే అని నిర్ణయించుకుని ఆయన పారిపోయినప్పటికీ దొరకకుండా ఈ ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో భాగాన్ని మాత్రం ఆయన కొనుగోలు చేశాడు. వాస్తవానికి రామోజీరావు గారి పాపం అప్పుడు దేశవ్యాప్తంగా ఈ టెలివిజన్ నెట్వర్క్ ఉందో దాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఈ అమ్మటంలో భాగంగా అవన్నీ కూడా ఇతరులకు అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత అవి న్యూస్ 18 ఎవరో కొన్నారని కూడా ఏదో చెప్తారు. మొత్తానికి అంటే రామోజీరావు గారు తన కొంత భాగాన్ని మొత్తానికి ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారికి అమ్మేసి డబ్బులు తీసుకుని ఖాతాదారులకు చెల్లించేశారు. ఒక 5 కోట్ల రూపాయలు స్టిల్ ఒక ఖాతాలో పెట్టి ఉంచారు. ఎందుకంటే అవి కొంతమంది వచ్చి ఖాతాదారులు తీసుకోలేదు. సో ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎప్పుడైనా సరే రానివ్వండి, ఎప్పుడు వస్తే అప్పుడు చెల్లించడానికి అనువుగా ఒక 5 కోట్ల రూపాయలు పక్కన పెట్టామని కూడా చెప్పడం జరిగింది. సో ఇది దీని అసలు స్టోరీ. అయితే వాస్తవానికి హైకోర్టులో కొట్టేసినప్పటికీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ మీద పెట్టాడు, భుజాల మీద పెట్టాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రామోజీరావుని బద్నం చేయాల్సిందే, మార్గదర్శి ఫైనాన్షియర్ని ఇబ్బంది పెట్టాల్సిందేనని చెప్పి అప్పట్లో భుజం మీద పెట్టడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. బట్ సుప్రీంకోర్టు మాత్రం కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అసలు మీరెవరని ప్రశ్నించడమే కాకుండా మీ ఇంటెన్షన్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇదేదో కక్షతో మీరు చేసిందే తప్ప ఇందులో ఇంట్రెస్ట్ ఏమీ కనపట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా కడిగిన ముత్యంలాగా రామోజీరావు గారు కావచ్చు, ఆయన ఇక్కడ లేకపోవచ్చు, కానీ రామోజీరావు గారు కావచ్చు, ఆయన ఫైనాన్షియర్ సంస్థ కావచ్చు, మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ కావచ్చు, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అందుకే మీకు గతంలో రాజశేఖర రెడ్డి ఏదైతే రామోజీరావును అరెస్టు చేయాలని ప్రయత్నం చేశాడో విఫలమయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఈ చిట్ ఫండ్స్ మీద వాటి మీద మార్గదర్శి సంబంధించినటువంటి వాటి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రామోజీరావుని విశ్వ ప్రయత్నం చేసి సిఐడిని విచారణకు పంపి ఆ ఫోటోలను లీకులు వదిలి రామోజీరావు గారు బెడ్ మీద ఉన్నప్పుడు విచారణ చేస్తున్నటువంటి సిఐడి విచారణ చేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు లీకులు వదిలి ఆయన్ని అంటే అవమానపరచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా విశ్వ ప్రయత్నం చేశాడు. కాకపోతే రామోజీరావు గారిని అంతమొందించాలి అనుకున్నవాడు రాజకీయంగా అంతమొందారు తప్ప రామోజీరావు గారు మాత్రం ఈ రోజుకి కడిగిన ముత్యంలాగానే ఉన్నారు. మొత్తంగా ఏదైనా 20 ఏళ్లగా సాగిస్తున్నటువంటి రామోజీరావు గారి మీద, మార్గదర్శి ఫైనాన్సర్ మీద 20 ఏళ్లుగా సాగిస్తున్నటువంటి ఈ అధర్మ యుద్ధానికి నిన్న సుప్రీంకోర్టులో తెరబడింది. మరి దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలా స్పందిస్తాడో, వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. మీరెలా చూస్తున్నారు? రామోజీరావు గారి మీద 20 ఏళ్లుగా సాగించినటువంటి ఈ అధర్మ యుద్ధాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.